Hello, Andy. Welcome to Telugu Manchester United Fan Talks. Match week 7, match day, Manchester United versus Sunderland. First of all, video ki like కొట్టండి and near to 50 subscribers. 50 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లెట్స్ గ్రో దిస్ కమ్యూనిటీ. ఫుట్బాల్ చూసే కమ్యూనిటీని పెంచుదాము. ఐ నో వీ ఆల్ లవ్ క్రికెట్, వీ ఆల్ ప్లే క్రికెట్, కానీ క్రికెట్ ఒక్కటే కాదు, లెట్స్ ఆల్సో ఎక్స్ప్లోర్ ఫుట్బాల్. ఫుట్బాల్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ గేమ్ అండ్ మనలో చాలామంది చూస్తున్నారు, తెలుగు వాళ్ళు కూడా చాలామంది చూస్తున్నారు. సో దాంట్లో ప్రీమియర్ లీగ్ కూడా చూస్తున్నారు అండ్ ఎస్, లెట్స్ గ్రో అవర్ కమ్యూనిటీ. సో ప్లీజ్ లైక్ చేయండి వీడియోని అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మాంచెస్టర్ యునైటెడ్ వర్సెస్ సండర్లాండ్ రేపు వెరీ బిగ్ మ్యాచ్ ఫర్ రూబెన్ అమరిమ్. ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ అయ్యింది. ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా క్వశ్చన్స్ అడిగారు అండ్ రూబెన్ అమరిమ్ని హిస్ సిస్టమ్, మనం సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాము. తన సిస్టమ్ 3-4-3 ఏదైతే ఉందో అండ్ దాంట్లో బ్రూనో మిడ్ఫీల్డ్ అండ్ ఆ సిస్టమ్ గురించి ఇవాళ చాలా మంది క్వశ్చన్స్ అడిగారు. సో దానికి రూబెన్ అమరిమ్ చాలా స్ట్రాంగ్గానే ఆన్సర్ చెప్పాడు. తన సిస్టమ్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం, సిస్టమ్ ప్రాబ్లం కాదు. 4-3-3 కానీ 3-4-3 కానీ 4-3 తను చాలా క్లియర్గా ఇదే టీమ్ 4-3-3తో ప్రీవియస్గా ఆడింది. బట్ దే కెనాట్ విన్ ట్రోఫీస్, దే కెనాట్ గో టు ఫైనల్స్, దే కెనాట్ విన్ ట్రోఫీస్ అని చాలా క్లియర్గా చెప్పాడు. అండ్ నేను 3-4-3 ఆడుతున్నాను, సో సిస్టమ్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం, ప్లేయర్స్ ఆర్ ద ప్రాబ్లం అని చాలా క్లియర్గా చెప్పాడు. అండ్ ఎస్, హీ ఈస్ 100% కరెక్ట్ ఆ పాయింట్లో. కానీ ఈ 3-4-3లో తన చెప్పే దాంట్లోనే లైక్ ఏ ప్లేయర్స్ అయితే 4-3-3లో విన్ అవ్వలేదో, లైక్ ఎవరి వల్ల అయితే ట్రోఫీస్ విన్ అవ్వలేదో, ఎవరి వల్ల అయితే లైక్ ప్రీమియర్ లీగ్ విన్ అవ్వలేదో అదే ప్లేయర్స్ని తీసుకొచ్చి మళ్ళీ తన సిస్టంలోనే ఎందుకు ఆడిస్తున్నాడు. నేను చెప్పేది ఎవరి గురించి అంటే లూక్ షా, హ్యారీ మ్యాగ్వైర్, డియాగో దాలోత్, బ్రూనో ఫెర్నాండెస్. ఇదే ప్లేయర్స్, సేమ్ ప్లేయర్స్ ఎంతమందిని అయితే ఇప్పటిదాకా ఒలెగనర్ సోల్స్కర్ని సాక్ చేశారు, ఇదే ప్లేయర్స్ ఎరిక్ టెన్ హాగ్ని సాక్ చేశారు, ఇదే ప్లేయర్స్ రాల్ఫ్ రాగ్నిక్ని సాక్ చేశారు, ఇదే ప్లేయర్స్ని రూబెన్ అమరిమ్ కూడా సాక్ చేస్తారు. ఇదే ప్లేయర్స్ ఒకవేళ రూబెన్ అమరిమ్ కనుక వీళ్ళని మార్చకపోతే. సో సిస్టమ్ ప్రాబ్లం కాదు, ప్లేయర్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు యూ హ్యావ్ టు చేంజ్ దోస్ ప్లేయర్స్. ఏదైతే ప్లేయర్స్ 4-3-3లో సక్సెస్ అవ్వలేదో అదే ప్లేయర్స్ని తీసుకొచ్చి 3-4-3లో ఆడిస్తున్నావు, అయినా సరే సక్సెస్ అవ్వట్లేదంటే సిస్టమ్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం అని చాలా బాగా చెప్పాడు. ఎస్, ఇంటెన్సిటీ ఉండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, ఎవ్రీథింగ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్ దట్ గోస్ ఇన్ టు ద మ్యాచ్. చాలా డీటెయిల్స్ ఉంటాయి వెన్ యూ ప్లే మ్యాచెస్, వెన్ యూ ప్లే మ్యాచ్ ఫుట్బాల్ మ్యాచ్. ఒక్కొక్క 10 మినిట్స్కి గేమ్ మారిపోతూ ఉంటుంది. సో దేర్ విల్ బి లాట్ ఆఫ్ థింగ్స్ దట్ గోస్ ఇన్ టు ద మ్యాచ్. సిస్టమ్ ఈజ్ నాట్ ద ఫైనల్ ప్రాబ్లం. కానీ తను చెప్పినట్టే ప్లేయర్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎందుకు ప్రతి మ్యాచ్లోనూ లూక్ షా ఆడుతున్నాడు, ఎందుకు ప్రతి మ్యాచ్లోనూ డియాగో దాలోత్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. లాస్ట్ సీజన్ మొత్తం డియాగో దాలోత్ని ఆడించాడు అండ్ వీ నెవర్ వన్ 2 consecutive మ్యాచెస్ రూబెన్ అమరిమ్ ఇప్పటిదాకా గెలవలేకపోయాడు. సో డియాగో దాలోత్ కానీ, లూక్ షా కానీ, హ్యారీ మెగ్వైర్ కానీ, బ్రూనో ఫెర్నాండెస్తో సహా. బ్రూనో ఫెర్నాండెస్ కూడా ఎందుకు ఆడుతున్నాడు, బ్రూనో ఫెర్నాండెస్ మిడ్ఫీల్డ్లో ఆడలేడు అని చాలా క్లియర్గా తెలుస్తుంది. బికాస్ హీ కెనాట్ ట్రాక్ బ్యాక్. ఇద్దరు మిడ్ఫీల్డర్స్ ఎందుకు కావాలంటే 3-4-3 సిస్టంలో ముగ్గురు సెంటర్ బ్యాక్స్ని ఎందుకు వాడుతున్నారంటే, ఇద్దరు సెంటర్ బ్యాక్స్ ఐడియల్గా రెగ్యులర్గా 4-4-2 కానీ 4-2-3-1 కానీ 4-3-3లో కానీ ఇద్దరు సెంటర్ బ్యాక్స్ ఉంటారు, ఇద్దరు లెఫ్ట్ బ్యాక్ అండ్ రైట్ బ్యాక్ ఉంటారు. అండ్ లెఫ్ట్ బ్యాక్ అండ్ రైట్ బ్యాక్ దే విల్ గో ఫార్వర్డ్ అండ్ దే విల్ హెల్ప్ ది వింగర్స్ టు అటాక్. కానీ దీంట్లో 3 సెంటర్ బ్యాక్స్ ఉండడం వల్ల 3 సెంటర్ బ్యాక్స్, వన్ ఆఫ్ ద సెంటర్ బ్యాక్ కెన్ గో ఇన్ టు ద మిడిల్ అండ్ సపోర్ట్ ద మిడ్ఫీల్డ్. కానీ అది ఈ సిస్టంలో జరగట్లేదు. అది ఎప్పుడైతే హ్యారీ మ్యాగ్వైర్ని ముందుకు తీసుకొస్తున్నారో, హ్యారీ మ్యాగ్వైర్ని టీంలో ఆడిస్తున్నారో, డిలిట్ అండ్ లూక్ షాని ఆడిస్తున్నారో, ఈ సిస్టంలో వర్కౌట్ అవ్వట్లేదు. ఈ సిస్టంలో మిడ్ఫీల్డ్లో అంత అటాక్, అంత లైక్ బాల్ విన్ అయ్యే సెంటర్ బ్యాక్ ఎవరు లేరు. సో ఈ సిస్టమ్ వర్కౌట్ అవ్వట్లేదు. సో అలాంటి టైంలో
అలాగా ఒక సెంటర్ బ్యాక్ మిడ్ఫీల్డ్లోకి వెళ్ళి సపోర్ట్ చేయలేకపోతుంటేనే మనకి లైక్ సపోర్ట్ చేయలేకపోతున్నాడు అంటే మళ్ళీ దాంట్లో బ్రూనో ఫెర్నాండెస్ ఈజ్ అన్ యాడెడ్ డిసడ్వాంటేజ్ బికాస్ బ్రూనో ఫెర్నాండెస్ కూడా హీ కెనాట్ విన్ ద బాల్ బ్యాక్. సో ఆల్రెడీ 2 players అక్కడ like opposition team they are making them 2 players ni negate cheseyochu. So and we are only playing with 8 players. సో బ్రూనో ఫెర్నాండెస్ ఈజ్ నాట్ ఏ మిడ్ఫీల్డర్ అని చాలాసార్లు చెప్పాము, చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈజ్ నాట్ హీ కెనాట్ ప్లే ఇన్ ద 3-4-3 సిస్టమ్. ఆ 3-4-3 సిస్టంలో హీ కెన్ ఓన్లీ ప్లే యాజ్ నెంబర్ 10. సో రేపు మ్యాచ్ లైనప్స్ ఎలా ఉండాలి అనే దానికి నెక్స్ట్ వద్దాం. సో రూబెన్ అమరిమ్ చెప్పినట్టే ప్లేయర్స్ ఎవరైతే లాస్ట్ 3-4-3 నుంచి కానీ 4-4-2 నుంచి కానీ ఒక 4-5 years నుంచి ఆడుతున్న నేను చెప్పిన ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కళ్ళు కూడా రేపు మ్యాచ్లో స్టార్ట్ అవ్వకూడదు. రూబెన్ అమరిమ్కి ఇది ఫైనల్ ఛాన్స్. ఒకవేళ రేపు మ్యాచ్ ఓడిపోతే రూబెన్ అమరిమ్ విల్ బి వెరీ హ్యూజ్ ప్రెషర్. ఇఫ్ నాట్ లైక్ ఐ థింక్ హీ విల్ గెట్ సాక్డ్ బిఫోర్ గోయింగ్ టు ది ఇంటర్నేషనల్ బ్రేక్. లైక్ రేపు మ్యాచ్ తర్వాత ఇంటర్నేషనల్ బ్రేక్ ఉంటుంది ఒక 15 days. సో దానికంటే ముందు ఇది లాస్ట్ మ్యాచ్, ఇది ఫైనల్ మ్యాచ్, ఇది దాని వెళ్ళే ముందు ఫైనల్ మ్యాచ్. సో సండర్లాండ్ ఈజ్ ఎ రెలిగేషన్ నుంచి Division 2 నుంచి ప్రమోట్ అయిన టీమ్. సో అలాంటి టీంతో కూడా మనం ఓడిపోతే అంతకంటే డిజాస్టర్ ఇంకేమీ ఉండదు. అండ్ ఆల్సో ఇన్ ద హోమ్. సో రూబెన్ అమరిమ్ మస్ట్ విన్ మ్యాచ్ ఇది. అండ్ రూబెన్ అమరిమ్ మీద నాకు ఎంతో కొంత హోప్ ఉండేది, రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే తను హీ టాక్ చాలా ఎంత ఇప్పుడు నేను చెప్పినట్టు ఎంత ప్రాపర్గా అనాలిసిస్ చేసి ప్రాపర్గా జెన్యున్గా హానెస్ట్గా మాట్లాడాడో ఆ మాటల వల్ల, హానెస్టీ వల్ల తన ఇది అనాలిసిస్ వల్ల కానీ ఐ హ్యావ్ లిటిల్ బిట్ హోప్. కానీ కంప్లీట్గా అది మొత్తం ట్రాష్లో వెళ్ళిపోతుంది. సో ఐ థింక్ హీ హ్యాస్ టు మేక్ దీస్ చేంజెస్. రేపు లూక్ షా కనిపించకూడదు, డియాగో దాలా కనిపించకూడదు, హ్యారీ మ్యాగ్వైర్ కనిపించకూడదు, బ్రూనో ఫెర్నాండెస్ కూడా కనిపించకూడదు. ఇఫ్ వీ వాంట్ టు ప్లే బ్రూనో ఫెర్నాండెస్, ఎస్ ఈజ్ ద కెప్టెన్, కానీ తన్ని మార్చలేడు. డెఫినెట్లీ తన్ని సబ్స్టిట్యూట్ బెంచ్ మీద కూర్చోబెట్టడు. సో బ్రూనో ఫెర్నాండెస్ ఈస్ ప్లేయింగ్. బ్రూనో ఫెర్నాండెస్ షుడ్ ప్లే నెంబర్ 10 బిసైడ్ ఎంబ్యూమో. అండ్ మెయిను అండ్ ఉగార్తే మిడ్ఫీల్డ్ ఆడాలి. అండ్ 2 wing backs వచ్చేసి డోర్గు అండ్ అహ్మద్ ఆడాలి. అండ్ ముగ్గురు సెంటర్ బ్యాక్స్ వచ్చేసి డెలిట్ ఇన్ ద సెంటర్, అండ్ లెఫ్ట్ సెంటర్ బ్యాక్ వచ్చేసి ఎడెన్ హెవెన్ ఆడాలి, అండ్ రైట్ సెంటర్ బ్యాక్ వచ్చేసి యోరో ఆడాలి. అండ్ కీపర్, ప్లీజ్ చేంజ్ ద కీపర్ రూబెన్ అమరిమ్, ప్లీజ్ చేంజ్ ద కీపర్. కీపర్ వచ్చేసి బైండర్ ఉండకూడదు, సెమెన్స్ ఆడాలి. సో దిస్ అండ్ అటాకింగ్ టాప్ 3 చెప్పాను, బ్రూనో ఫెర్నాండెస్ అండ్ ఎంబ్యూమో అండ్ సెస్కో. బ్రూనో ఫెర్నాండెస్ మిడ్లో కనిపించకూడదు, మిడ్ఫీల్డ్లో. కానీ రేపు ఖచ్చితంగా రూబెన్ అమరిమ్ మిడ్ఫీల్డ్లో బ్రూనో ఆడిస్తాడు. బ్రూనో ఫెర్నాండెస్ కెనాట్ ట్రాక్ బ్యాక్. సండర్లాండ్ ఈజ్ ఎ వెరీ గుడ్ టీమ్. సండర్లాండ్కి నేను చెప్పాను లాస్ట్ వీడియోలో, ప్రతి టీంకి మనల్ని ఎలా ఓడించాలో తెలుసు. ఎస్, వెరీ సింపుల్ థింగ్స్, లాంగ్ బాల్స్ అండ్ కార్నర్స్, సెట్ పీసెస్, ఇవి ప్రాపర్గా తీసుకుని ఇవి ప్రాపర్గా చేసే ట్రైనింగ్ అయితే చాలు. దే కెన్ విన్ అగేన్స్ట్ అస్. అండ్ సండర్లాండ్, దే విల్ సిట్ బ్యాక్. That is their strength. They will sit back. They will try to counter attack. బాల్ ఎప్పుడైతే వాళ్ళ హాఫ్లో గెలుచుకోవడానికి ట్రై చేస్తారో అప్పుడు లాంగ్ పాసెస్ చేస్తారు. అండ్ లాంగ్ పాసెస్ త్రూ కౌంటర్ అటాక్ ట్రై చేస్తారు. కౌంటర్ అటాక్ చేసి 2-3 passes దే విల్ రీచ్ ది గోల్. దే విల్ రీచ్ అవర్ మ్యాన్ యునైటెడ్స్ goal box and they will try to hit from there. That's how simple they will train. That's how simple it will look on the paper. సో దీనికి ఖచ్చితంగా మనకి ఫాస్ట్గా ట్రాక్ బ్యాక్ చేసే ప్లేయర్స్ కావాలి. అండ్ మిడ్ఫీల్డ్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. అండ్ బ్రూనో ఫెర్నాండెస్ ఈస్ నాట్ వన్ ఆఫ్ దెమ్. ఇఫ్ హీ ప్లే బ్రూనో ఫెర్నాండెస్ టుమారో ఇన్ ద మిడ్ఫీల్డ్, I think we will definitely lose the game. I think if we play Luke Shaw, I think he will, if he play Luke Shaw, if he play Maguire ని వీళ్ళని కనుక ఆడిస్తే రాసి పెట్టుకోండి, టుమారో మ్యాచ్ వీఆర్ నాట్ గోయింగ్ టు విన్. లెట్స్ సీ రేపు ఏమవుతుందో. అండ్ నేను మ్యాచ్ ప్రిడిక్షన్ ఇవ్వట్లేదు. ఒక్క మ్యాచ్ ప్రిడిక్షన్ కూడా ఎప్పటిదాకా గెలవలేదు. సో మ్యాచ్ ప్రిడిక్షన్ నేను ఇవ్వట్లేదు. బట్ లెట్స్ హోప్ Manchester United will win tomorrow. And ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.